నా యేసు ప్రేమ అందని ప్రేమ, నా తండ్రి ప్రేమ, ఊహకు మించిన ప్రేమ, నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ, నా తండ్రి ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, ఎన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగాన మారనిది నా యేసు ప్రేమ, జగాన మారనిది నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ఊహకు మించిన ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ, ఊహకు మించిన ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని. పోరాటం దో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకై మౌనం, అది దొరకకపోతే సంకటం. నిత్యం ప్రేమకై వెతకడం, అది దొరకక కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, తాంతకం. ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం. ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ తండ్రి ప్రేమ. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. పడుకున్న వాళ్ళందరూ బిగ్గరగా స్తోత్రం చెప్పారు. దేవుని స్తోత్రం. అంటే మీరు ఇక్కడ లేరని అర్థం. అంటే మీరు కేవలం వచ్చారు అంతే. మనసంతా ఆడికాడికి పోతుంది. ఎవడికాడికి? హల్లెలూయా. మంచిది ప్రియుల, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి వాక్య భాగంలో నుంచి త్వరగా 4 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియుల, బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులలో చాలా మరి శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అన్నీ పోయినప్పుడు కూడా దేవుని కొరకు బలంగా నిలబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు మీ అందరికీ తెలుసు. ఎవరు? అన్నీ ఇచ్చిన నువ్వు, అన్నీ పోయినను, నీ ఇచ్చిన నీవు, అన్నీ పోయిన యోబు పలుకాలేదా భక్తుడా అని, యోబు పలుకాలేదా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రియుల, యోబు జీవితంలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. యోబు జీవితంలో ఫస్ట్ మాట అంటాడు చూడండి, మొదటి అధ్యాయము 21వ వచనం. త్వరగా మీరు నాకు అందించాలి, త్వరగా ముగిస్తాను. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినిగా వచ్చి తిని, దిగంబరినై తిరిగి వెళ్ళెదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్ చెప్పండి. నేను తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిని, దిగంబరిగా తిరిగి నేను అక్కడికి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎడం కొప్పు కుడికొప్పు అంటారు కదా, ఎడమవైపు కుడివైపు. స్తోత్రం చెప్పండి. ఎడమవైపు కుడివైపు ఏంటంటారు? ఇటువైపు ఇటు తిప్పుతారు కదా, దాన్ని ఏమంటారు?
ఏంటి చిన్నప్పుడు మీరంటే ఆడవాళ్ళకి ఇది దేవుడు ప్రత్యేకంగా పాపం ఎంత జుట్టు, మా ఇంట్లో ఒక ఆవిడ ఉంటుంది, సీపు రొట్టుకోదు, దాంతోనే తుడిచేస్తుంటుంది, ఇటు వస్తూ ఉంటుంటుంది, పసుట్లు తిరుగుతుంది, అంతా క్లీన్ అయిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇటువైపు ఒక్కొక్కసారి వేస్తారా, ఒక్కొక్కసారి ఇటువైపు వేస్తారు. దేనికి? ఎలాగుంటుందంటే మన జీవితంలో అన్నీ బాగుండినప్పుడు మన ముఖం ఇగో ఈ లైట్లాగా వెలుగుతూ ఉంటుంది. అన్నీ సక్రంగా ఉండాలా, బాగుండాలా, టైంకి భోజనం, చేతి నిండగా డబ్బు, మంచి హోదా, మంచి స్థితి ఉంటే దేవుడు అన్నాడు, దేవుడు అన్నాడు, దేవుడు అన్నాడు, దేవుడు 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 అన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు 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 అని ముఖము 1000 వాట్స్ బల్బులాగా వెలుగుతూ ఉంటుంది. ఏదైనా కొంచెం నష్టం, కష్టం, బాధ కలిగిందనుకో గాలి తీసిన బంతిలాగా ఉంటుంది. గాలి తీసిన బంతి ఎలాగుంటుంది? అలాగుంటుంది. కలిగి ఉన్నప్పుడు ఎలాగున్నావో లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. లేనప్పుడు ఎలాగున్నావో కలిగి ఉండినప్పుడు కూడా అలాగే ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎలాగుండాలా? బాగా ఉండినప్పుడు ఒకేలాగా ఉండాలా, ఏమీ లేనప్పుడు కూడా నీ ముఖం ఒకేలాగా ఉండాలా. స్తోత్రం చెప్పండి. నేను నేర్చుకున్నాను, నేను అలాగా ఉంటాను. చాలామందికి తెలీదు, నా దగ్గర డబ్బులు ఉంటాయే అనుకుంటారు, డబ్బులు ఉండవు. చాలామందికి తెలియవు, ఈ బెకారోడ్లాగా ఉన్నాడు ఏంటి అనుకోండి, కానీ అన్నీ ఉంటాయి. లేనట్టుగా ఉంటాము, కలిగి ఉంటాము, కలిగి ఉన్నట్టుగా ఉంటాము, లేనట్టుగా ఉంటాము, లేనట్టుగా ఉంటాము కానీ కలిగి ఉంటాం. అంతే తప్ప ఉండినప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. ఈయన అంటున్నాడు ఒక మంచి మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అన్నీ కలిగి ఉన్నాడు. గొర్రెలు, మేకలు, మందలు, పశువులు, ఒంటెలు, ఏనుగులు, సమస్తాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు ఆ దేశములో ధనవంతుడట. ఆ దేశములోనే ధనవంతుడు. ఆ ధనవంతుడట ఎలాగుంటాడు? ఆయన ఒకసారి ఇంకొక చోట రాస్తాడట, నెయ్యిలో కాలు పెడితే ఆ నెయ్యిలో ఒక గిన్నెల నిండా నెయ్యి పెట్టుకొని ఆ కాళ్ళట నేతితో దాన్ని రుద్దేవారట. అంతటి శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడని యోబు. అన్నీ పోయినాయి, ఒకరోజు అన్నీ పోయాయి. ఈవెన్ శరీరము కూడా కుళ్ళిపోయి పురుగులు దుర్వాసన అసహించుకునే స్థితికి వచ్చాడు. పక్కన భార్య ఏం చేయాలా? వ్యాధులు ఉన్నటువంటి భర్తను ఏం చేయాలా? బాధలో ఉన్న భర్తను ఏం చేయాలా? వాదార్చాలి, ధైర్యపరచాలి, పరిచర్య, ఉపచారము చెయ్యాలి. కానీ ఆ సమయంలో అంటుంది, ఏమయ్యా పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు దేవుడు 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 అంటావు? వదిలేయ్ అంది. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా, నాతో ఐశ్వర్యాన్ని అనుభవించో, నాతో ఇదంతా నువ్వు అనుభవించో. ఆ రోజేమో దేవుడు ఉన్నాడంటో, ఈరోజేమో కష్టం వస్తే దేవుడు లేడంటావా? మూర్ఖురాలా. చెప్పండి. కష్టములో, నష్టములో, బాధలో, ఇబ్బందులో ఉండినప్పుడు దేవునిని మర్చిపోయిన అందరూ మురుగులే. ఉండినప్పుడు దేవుడు స్తోత్రం హల్లెలూయా అన్నోళ్ళు కూడా మూర్ఖులే. పోగొట్టుకున్న తర్వాత దేవుడు లేడు, ఏం దేవుడు అండి, ఏం మందిరం అండి, ఏం ప్రార్థన అండి, ఏం పాటకోరండి అన్నోళ్ళు కూడా మూర్ఖులే. ఎందుకంటే ఆవిడ అలాగ అన్నది. అన్నీ అనిపించినప్పుడు, అన్ని ఐశ్వర్యం కలిగి ఉన్నప్పుడు దేవుడు అని యోబు వెనకాతలు గెంతులేసింది. అన్నీ పోయినప్పుడు ఆ యోబును దూషించడం మొదలుపెట్టింది. కాదండి, అది భక్తి కాదు, అది విశ్వాసం కాదు. ఉన్నను లేకున్నను, ఏమున్నా లేకున్నా మనము దేవుని వైపు చూస్తూ నడవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకొని పోయాడు, ఆయనకే మహిమ కలుగునుగాక. మనం కూడా దానిలో నుంచి మనము నేర్చుకుందాము. దేవుని స్తోత్రం. చూడండి 4వ అధ్యాయం 6వ వచనం. త్వరగా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనము, నిరపరాధి అయి ఒకడు ఎప్పుడైనా నశించిన యథార్థవర్తనులు ఎక్కడైనాను నిర్మూలమైరా. యథార్థవంతులు ఎక్కడైనాను నిర్మూలమైరా. యథార్థ ప్రవర్తన ఏమంటాడంటే, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? భక్తి మీద, దేవుని మీద, అంతేకాదు దేవుని యొక్క సన్నిధి మీద మనసు పెట్టి చెప్తున్నాడు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలా. స్తోత్రం చెప్పు. ఏ ధైర్యాన్ని పుట్టించాలా? హలో యవన పిల్లలో,
మీ చదువు వల్ల మేము ధైర్యవంతులమై ఉద్యోగాల్లో మరి స్థితిలో భవిష్యత్తులో ఉద్యోగాన్ని బట్టి మా చదువుని బట్టి మా స్థాయిని బట్టి మేము స్థిరపడతామని చదువుని ఆధారం చేసుకోకూడదు. అర్థమైందా? బలం ఉంటుంది, కొంతమందికి బలం బట్టి విర్రవీగిపోతూ ఉంటారు, బలాన్ని ఆధారం చేసుకుని ఉంటారు కొంతమంది. ఆ బలము కొంతకాలం తర్వాత బలముగా ఉండదు. కొంతమంది జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటారు, ఆ జ్ఞానము దేనికి పనికి రాదు. కొంతమంది ధనాన్ని ఆధారం చేసుకుంటారు. స్తోత్రం చెప్పండి. చాలా మందికి పట్టిన పిచ్చి ఏంటంటే ఈ డబ్బు పిచ్చి. చాలా మందికి కాదు, అందరికీ ఉన్నటువంటి పిచ్చి ఏంటంటే ఈ ధనాన్ని ఆధారం చేసుకొని దేవుని దగ్గర ఒకలాగా తర్వాత ఒకలాగా ఉంటారు. ఈ ధనము కూడా శాశ్వతము కాదు. ధనమును నమ్మినోడట, సామెతల గ్రంథంలో ఉంటుంది, ధనమును నమ్మినోడు చెడిపోవును. యోబు ఒక విషయాన్ని చెప్తున్నాడు, నీ భక్తి నీకు ఆధారం కావాలి, నీ ప్రార్థన జీవితం నీకు ఆధారం కావాలా, నీ విశ్వాసం నీకు ఆధారం కావాలా, నీవు సంఘముతో కలిసి నడుస్తున్న సహవాసం ఆధారం కావాలి. యవ్వన పిల్లలు కొంతమంది అందాన్ని ఆధారం చేసుకొని విచ్చలవిడిగా తిరుగుతూ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళని నేను చాలామంది యవ్వన పిల్లల్ని చూస్తున్నాను. కొంతమంది యవ్వన పిల్లలు అయితే తమ అందాన్ని ఫోకస్ చేసుకొని తమ అందగత్తలు అనుకుంటూ భ్రమలో ఉంటూ నానా ఖచ్చితమైనటువంటి పనులు స్నేహాలు పెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకుంటుంటుంటే చూస్తున్న తల్లిదండ్రులు సోద్యం చూస్తూ ఉన్నారు. దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే అందము చూసుకొని విర్రవీగిపడుతూ, అందం చూసుకొని దాని మీద ఆధారపడుతూ తమ జీవితాలు ఇంత అందంగా నాకు ఎవడో వస్తాడు, నాకు ఏదో తగులుతుంది, లాటరీ తగులుతుంది. ఏ లాటరీ తగిలినా ఆ లాటరీకి అయితే సిరిగిపోతుంది ఒకరోజు, దేనికి పనికిరావు. అందాన్ని ఆధారం చేసుకున్న వాళ్ళు రాజకీయాన్ని, పలుకుబడిని, మనుషులను, స్థితిగతులను ఆధారం చేసుకున్న వారు ఎప్పటికైనా నష్టపోతారు. యోబు అంటున్నాడు 4వ అధ్యాయం 6వ వచనము, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. ఏం పుట్టించాలి? ఎస్, నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్తాను. ఏంటి ధైర్యం అంటే అప్పు ఉంది. అప్పు ఉన్నప్పుడు ఎలాగుంటుంది మనం మనసు? చాలా బాధలో ఉంటాం. అప్పున్నప్పుడు మనసంతా బాధ అయిపోతుంటుంది. ఆలోచన ఎక్కువైపోయి బీపీ పెరిగిపోయి షుగర్ పెరిగిపోయి ఆ శరీరం అన్ని పారామీటర్స్లు మారిపోతూ ఉంటుంటాయి. ఏం చెయ్యాలంటే నీకు సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలా? అప్పు ఒక సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలా? దేవుని పాదాల దగ్గరికే వెళ్ళాలా, ఉపవాసం ఉండాలా, కన్నీరు కార్చాలా. అన్ని ద్వారాలు మూయబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎంతమంది తెలుసు? దేవుడు మన కొరకు ఒక ద్వారాన్ని తెరుస్తాడు. ఎంతమందికి తెలుసు? ఎత్తండి. అన్ని ద్వారాలు మూసుకుపోతే దేవుడు మన కోసం ఒక ద్వారాన్ని తెరుస్తాడు. ఎంతమంది తెలుసు? ఆ ద్వారం తెరవాలంటే ఏం చేయాలా? ఆ ద్వారం తెరవాలంటే నువ్వు ఎంత అప్పు, ఎంత సమస్య, ఎంత అనారోగ్యం, ఎంత బాధను పట్టుకొని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని నీ భక్తిని ఆధారం చేసుకొని, విశ్వాసాన్ని ఆధారం చేసుకొని, వాక్యాన్ని ఆధారం చేసుకొని, ప్రభా శ్రమలో ఉన్నప్పుడు భక్తులు ఏం చేశారు, కష్టం వచ్చినప్పుడు భక్తులు ఏం చేశారు, నష్టం వచ్చినప్పుడు భక్తులు ఏం చేశారు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు వారు ఏం చేశారో మనం అది చేస్తే సరిపోతుంది. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏం చేశారు అంటే దేవుని పాదాల దగ్గరికి, యెహోషాపాతు రాజు నాకు ఆయన ఉన్నాడు, చుట్టూ శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు, తనకి బలము చాలలేనప్పుడు, తనకి శక్తి చాలలేనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు, అప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఏం చేయాలో తెలియదు. అనారోగ్యం ఉండినప్పుడు ఏం చేస్తాం? ఏం చేయాలో. అందరు నిందిస్తున్నప్పుడు ఏం చేస్తాం? ఏం చేయాలో. అందరు నిందించడానికి ఏం చేస్తామండి? నిందపోతుంది. చెప్పండి, అందరు నిందిస్తున్నారు అనుకో, ఎలా పోతుంది నింద? ఏం ఆలోచిస్తే ఏ సొల్యూషన్ ఉంది? దానికి ఏ పరిష్కారం ఉంది? నిందపోవాలంటే ఏం పరిష్కారం ఉంది? దేవుని పాదాల దగ్గరికి వెళ్తే నిందించబడిన చోట వాక్యం చెప్తుంది, నువ్వు ఎక్కడ నిందించబడ్డావో అక్కడే నీ దేవుడు నీ తల పైకెత్తుతాడు అని వాక్యం ఉంది. కనుక వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. దేన్ని ఆధారం చేసుకోవాలా? వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, దేవా నిందించబడుతున్నాను నాయన, అవమానించబడుతున్నాను నాయన, ఇదిగో ప్రభా అప్పుల వారు వచ్చి నన్ను తినేస్తున్నారు ప్రభా. ఏం చేయాలా? అప్పులలో వచ్చి తినేస్తే ఏం చేయాలా?
ఈ ఊరు వదిలేసి వేరే ఊరు, వేరే ఊరు వదిలేసి వేరే ఊరు, వేరే ఊరు వేరే ఊరు. అదే జంపులే, కప్పగెంతలు వేయడం కాదు. సమస్య ఉండినప్పుడు, అన్ని కలిపి చెప్తున్నాను, నీకు సమస్య ఉండినప్పుడు నీ భక్తిని ఆధారం చేసుకోవాలి, ప్రార్థన ఆధారం చేసుకొని ప్రభు దగ్గరికి రా, ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, ఏడు, ఎలుగెత్తి ప్రార్థన చేయి, చేతులెత్తి ప్రార్థన చేయి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యెహోషాపాతుకి చేసిన సహాయం దేవుడు నీకు నాకు చేస్తాడు. యెహోషాపాతు ఏం చేశాడంటే, చుట్టూ సమస్య ఉంది. స్తోత్రం చెప్పండి. ఇటువైపు నుండి శత్రువులు, ఇటువైపు నుండి శత్రువులు, ఇటువైపు నుండి శత్రువులు, ఇటువైపు నుండి నలుదిశల నుంచి శత్రువులు. సమస్య వచ్చింది, నలువైపుల సమస్య వచ్చింది. నలువైపుల సమస్య వస్తే 5వ దిక్కు వైపు చూశాడు. ఆ దిక్కు పేరు పరలోకపు దిక్కు. ఆ దిక్కు అయినటువంటి స్థలము వైపు, స్థలములో ఆయన ఉంటాడు. ఆయన అన్ని వైపుల శత్రువులు వస్తే నీకు తన చేయి చాచి వారి మధ్యలో నుంచి బయటికి నిన్ను తీసుకొని రాగల దేవుడు మన దేవుడు. దాని స్తోత్రం. ఏమంటున్నాడు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. రెండో విషయము, యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కావాలి. యథార్థంగా ఉండాలా. ఎలా ఉండాలా? దేని స్తోత్రం. యథార్థంగా ఉండాలా. వాక్యం విషయంలో వాక్యానుసారంగా బ్రతకడమే యథార్థత. వాక్యములు ఏమో రాయబడి ఉందో దాని వరకు బ్రతకడమే యథార్థత. యథార్థవంతులు గట రాయబడి ఉంటుంది, యథార్థవంతులకు ఏ మేలు కూడా కొదువై ఉండదు. దేవుని స్తోత్రం. యథార్థవంతులకు ఏ మేలు కూడా కొదువై ఉండదు. మేము తుని పట్టణంలో చిన్న ఇల్లు కొన్నాం. అక్కడికి రోడ్ లేదు. చాలా రోజులు బట్టి, చాలా 3-4 సంవత్సరాలు బట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. రోడ్ లేదు, ఎవరు అక్కడికి రాలేకపోతున్నారు. అన్ని తొప్పలు, రాళ్ళు, చాలా ఇబ్బందిగా ఉంది. మన దినాన్న మన ఇంటి దగ్గరలో నుంచి ఒక పెద్ద రోడ్డు పడింది. దగ్గరలో నుంచి ఇంటికి, చర్చికి రావడానికి అందరూ పాములని, తుప్పలని, మరి సాయంకాలం అయితే చాలా చీకటిగా ఉంటుంది. దానికి భయపడి చాలామంది రాలేదు. దేవుని మహాకృప, చర్చ్కి దగ్గరలో నుంచి దేవుడు ఒక రహదారిని వేశాడు. దేవుని స్తోత్రం. అందరూ తలుపు మూస్తే దేవుడు నీ కొరకు తలుపు తెరుస్తాడు. నీ భక్తి నీకు ఆధారం అవ్వాలా. దేవుని స్తోత్రం. ప్రియులారా, నీ భక్తిని నువ్వు ఆధారం చేసుకొని వెళ్ళాలి. చూడండి మరొక మాట. 8వ అధ్యాయము 7వ వచనం. త్వరగా 8వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం మీద కొన్ని ఇంపార్టెంట్ అయిన విషయాలు, నేను యోబు జీవితం నుంచి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. చూడండి 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. మునుపటి తరము వారి సంగతులు విచారించుము. వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. వారు నీకు బోధించుదురు కదా. మొదట చూడండి 7వ వచనం చదవండి. 7వ వచనం స్థితి మొదట కొద్దిగా నుండినను, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుని స్తోత్రం. ప్రియులారా, మన స్థితి కొంచెముగా ఉంది. వింటున్నారా? మన స్థితి కొంచెముగా ఉంది. ఇలా చూపించండి. మీరు బయటికి చెప్పరు కానీ, మాకేటుంది పాస్టర్ గారికి కట్టడానికి, మాకే లేదు, మాకే కొంచెం ఉంది, మాకేమి లేదు అని, మాకే ఏమి లేదు ఇయ్యడానికి, పాస్టర్ గారికి ఏమి ఇస్తాం. నువ్వు ఇయ్యకపోతే నువ్వు తలుపు మూస్తే ఆయన తలుపు తెరుస్తాడు. నువ్వు తలుపు తెరిస్తే ఆయన తలుపు మూస్తాడు. జాగ్రత్తగా వినండి. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు మహాభివృద్ధి పొందేదవు. స్తోత్రం చెప్పండి. ఇలాగనండి. ఏం లేదు, కొంచెమే ఉంది. మూతి, ముక్కు, ఏం లేదు. పాస్ట్ గారు వచ్చినప్పుడు ఫేస్ ఫీలింగ్స్ మారిపోతుంటుంటాయి. పర్సులో ఉంటాయి, బీరువాలో ఉంటాయి, ఫోన్పేలో ఉంటాయి. అచ్చా, దేవుని స్తోత్రం. మీకు ఒక సంగతి తెలుసా? నీ దగ్గర ఉండివ్వట్లేదో లేకివ్వట్లేదో నెంబర్ 1గా పసిగట్టగలిగిన సేవకుడిని నువ్వు నా ముందు ఉంటున్నావు. జాగ్రత్త.
నువ్వు నా ముందు ఉంటున్నావు, జాగ్రత్త. నాకు తెలీదు అనుకోకు, నువ్వు ఇలా ఉంటావు కదా, నేను కూడా అలాగేనమ్మా అంటావు. దేవుని స్తోత్రం. నీ స్థితి లేక కాదు, ఒకవేళ నీ స్థితి కొంచెముగానే ఉంటే, జాగ్రత్త వినండి, నీ స్థితి ఆ స్థితిలోనే కానీ ఒకవేళ ఉంటే, నువ్వు కొంచెములో ఉండి, ఇరుకులో ఉండి, ఇబ్బందులో ఉండి, నష్టములో ఉండి, కష్టములో కొంచెముగా ఇరుకులో ఉండి నలిగిపోతున్నావా, నీ స్థితి కొంచెముగా ఉందా, నువ్వు తుదకు మహాభివృద్ధి పొందాలి అంటే ఏం చేయాలో పైన రాశాడు చూడండి. 5వ వచనం చదువు, 5వ వచనం చదువు, 8:5. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, ఏంటట, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని ఎడల, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాల. స్తోత్రం చెప్పండి. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికితే, నువ్వు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉంటే, నువ్వు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, జాగ్రత్తగా విశ్వాసములో నడుస్తూ ఉంటుంటే, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో అప్పుడు నీ స్థితి కొంచెముగా జాగ్రత్త, భక్తుల జాగ్రత్త, విశ్వాసములో జాగ్రత్త, పరిచర్యలో జాగ్రత్త, పరిశుద్ధతలో జాగ్రత్త, దేవునికి ఇచ్చే విషయంలో, అన్ని విషయములలో నువ్వు జాగ్రత్తగా అడుగులు వేస్తే, అంతేకాదు నువ్వు వెతికితే, జాగ్రత్తగా దేవుని వెతికితే, స్తోత్రం చెప్పండి, జాగ్రత్తగా దేవుని వెతికితే నీ స్థితి కొంచెము గుండెనను నువ్వు తుదక మాత్రము మహాభివృద్ధి పొందుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా దేవుడి దగ్గర ఉండాలా, జాగ్రత్తగా నడవాలా, జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనము మన ఆలోచన జాగ్రత్తగా ఉండాలా. నువ్వు చాలా జాగ్రత్తగా ఒళ్ళు, మనసు, క్రియలు, మాటలు అన్ని దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడి, జాగ్రత్తగా దేవుని వైపు తిరిగితే, జాగ్రత్తగా వెతికితేట నీ స్థితి మొదటలో కొంచెముగా ఉన్నను చివరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలుసా, మహా అభివృద్ధి. చెప్పండి అందరూ. ఏం చదువుతావు? నువ్వు ఇప్పుడు పేదరికలు ఉన్నావు, ఇప్పుడు కరువులో ఉన్నావు, ఇప్పుడు కష్టంలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఇబ్బందులు ఉన్నావు, ఇప్పుడు నలిగిపోతున్నావు. అయితే జాగ్రత్తగా దేవుని వెతకడం నేర్చుకోనండి, జాగ్రత్తగా ప్రార్థన చేయడం నేర్చుకోనండి, జాగ్రత్తగా వాక్యములో నడవండి, జాగ్రత్తగా దేవుని వెతకండి. అంటే ప్రార్థించండి అని అర్థము. వెతకడం అంటే ఏ కొండ మీదో, ఏ చెట్టు కిందో, చెట్లలో ఉండడానికి వెతకడానికి. వెతకడం అంటే ఏంటంటే జాగ్రత్తగా ప్రార్థన చేయండి, జాగ్రత్తగా మందిరానికి రండి, మందిరానికి వచ్చి జాగ్రత్తగా ప్రార్థన చేస్తే నీ స్థితి కొంచెముగా ఉంది. ఈ కొంచెం ఏం చేసేదండి, ఒక చిన్నవాడు ఆ యొక్క కొండ మీద యేసు ప్రభువారు 3 రోజులు ప్రసంగం చేసినప్పుడు ఒక చిన్నవాడు చేతులట 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయంట. ఏటంటే చేపల పేరు ఏంటి? ఏం చేపలు? చేపల్లో రకాలు చెప్పండి. కొంతమందికి ఎంత తిండి పిచ్చాలంటే మళ్ళీ పాస్ట్ గారు పెట్టినప్పటికే సిగ్గు అనిపిస్తుంది. నీ ఇంట్లో భోజనం చేయకంటే పక్కింటికి వెళ్ళిపోయి అడుగు తినడం మంచిది అనిపిస్తుంది. మొహం అలా పెట్టుకొని బాధపడిపోయి నువ్వేదో అనుకొని భోజనం పెడతావు చూడు. దయచేసి నాకు అర్థమవుతుంది, మరలా చెప్తున్నాను, నేను చాలా గ్రహిస్తుంటుంటాను. నేను మీరు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రైజ్ లాడ్ చెప్పిన దగ్గర నుంచి, నువ్వు కూర్చున్న దగ్గర నుంచి, నువ్వు నిలబడిన దగ్గర నుంచి, నువ్వు వడ్డించిన దగ్గర నుంచి మొత్తం నాకు నా దగ్గర ఉంటుంది. మీరు అనుకోకండి, దయచేసి మరలా చెప్తున్నాను. నా ఫేస్ చూసి మీరు నన్ను అంచనా వేయకండి. దయచేసి నా ఫేస్ చూసి మీరు అంచనా వేయకండి, మీరు మోసపోతారు. మా ఆవిడే మోసపోయింది, మీరు మోసపోరా? హల్లెలూయా. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇలా కూర్చున్నానట, తర్వాత అర్థమైందంట ఇదంత డేంజరో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే 20 సంవత్సరాలు నీ వీపు మీద దెబ్బ పడలే, లేకపోతే దెబ్బల మీద దెబ్బ పడు. స్తోత్రం చెప్పండి. భార్యలు కొట్టిన స్తోత్రం చెప్పండి. ప్రియులారా చూడండి అని అంటున్నాడు, నీ స్థితి మొదట కొంచెము గుండెనను తుదకు నువ్వు మహాభివృద్ధి పొందదు. ఎప్పుడు? ఫస్ట్ విషయము, నువ్వు జాగ్రత్తగా వెతకడం మొదలుపెట్టు. ఎవరిని ఎతకాల?
ఇక్కడ ఎత్తుక్కుంటూ ఉంటారు కొంతమంది. ఎలాగ ఎత్తుక్కుంటారంటే మనకు అనుకూలమైన వారిని ఎత్తుక్కుంటూ ఉంటుంటారు. అంటే ఈమె ఏం చెప్తే వీళ్ళు అదే చెయ్యాలి, అలాంటి వాళ్ళు ఎత్తుకుంటారు. దయచేసి అది కాదండి. దేవుని సన్నిధిని, దేవుని సహాయాన్ని, పరిశుద్ధతను వెతకాలి. మూడో మాట చూడండి, మరి 2-3 మాటలు చూపించి ఇంపార్టెంట్ వర్డ్లోకి తీసుకెళ్తున్నాను. చూడండి ప్రియులరా, 14వ అధ్యాయము 3వ వచనం, 14వ అధ్యాయము 3వ వచనం, 14:4 సారీ. పాపహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు. చలో, పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్ట నేరడు. జాగ్రత్తగా, పాప సహితమైన లోకములో పాపము లేనివాడిగా పుట్టినవాడు ఎవ్వరునూ లేరు అంటూ యోబు గారు ఎవరి కొరకు చెప్తున్నాడంటే యేసు ప్రభు యొక్క పుట్టుక కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యోబు గారిలో ఒక మంచి క్వాలిటీ ఉంది. యోబు గారు మాటలు ప్రవచనాత్మకమైన మాటలు. ఒక దైవజనుడికి ఉండవలసినటువంటి లక్షణము యోబు కలిగి ఉన్నాడు. అది ఏంటంటే ఈ 2000 సంవత్సరాలు లేదా 1000 సంవత్సరాల తర్వాత పుట్టబోతున్నటువంటి యేసు ప్రభు పుట్టుక కొరకు రాశాడు. పాప సైతులలో నుండి పాపరహితుడు, సృష్టిలో ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు కూడా పాపము లేనివాడుగా పుట్టినవాడు ఒక్కడునూ లేడు. పాపము లేని వానిగా పుట్టినవాడు ఒకే ఒక ఆయనే మనం ఆరాధిస్తున్న మన ప్రభు పుట్టుక కొరకు మాట్లాడాడు. ఈయన పాప లేనివాడుగా యేసు ప్రభు పుడతాడని ప్రవచించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి యోబు గారు. ఎప్పుడైనా ఆలోచించావా? యోబు గారు ఈ భవిష్యత్తు జ్ఞానము లేకపోతే దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడని ఎప్పుడైనా గ్రహించావా? ఎప్పుడైనా నువ్వు ఊహించావా? యోబులో దేవుని యొక్క భవిష్యత్తు కాల జ్ఞానం ఉన్నదని చెప్పగలవాడు యోబు గారు. తర్వాత ఇంకో మాట చూడండి, 14 త్వరగా యోబు గ్రంథంలో ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నాను ప్రియులరా. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? చలు, మరణమైన తరువాత, చచ్చిపోయిన తర్వాత ప్రజలు బ్రతుకుతారా? పునరుత్థానం కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేనికోసం మాట్లాడుతున్నాడు? పునరుత్థానము, మనుషులు పునరుత్థానము చెందుతారని మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు వలె ఈయనకొక ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. పౌలు కూడా మనుషుల యొక్క పునరుత్థానం కొరకు మాట్లాడాడు. ఈయన కూడా మనుషుల యొక్క పునరుత్థానం, చనిపోయి తిరిగి లేపబడతారు అని దేవుని యొక్క ఉద్దేశాన్ని లోకానికి అందించిన వ్యక్తి యోబు గారు. దేవుని స్తోత్రం. యోబు అంటే మన అందరికీ తెలిసింది ఏంటంటే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని అదే చెప్పాడండి. అంటే మొదటి అధ్యాయంలోనే విశ్వాసులు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రైస్తవ సమాజం ఎక్కడుందంటే యోబు విషయంలో మొదటి అధ్యాయం దాకే ఉన్నారు. మొదటి అధ్యాయంలో మాట అంతే, ఇంకా ఏది మన వాళ్ళకి అర్థం కాదు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక కొరకు, మనుషుల యొక్క పునరుత్థానం కొరకు కూడా రాసిన వ్యక్తి యోబు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? చెప్పానండి? ఎన్ని విషయాలు? 4-5. మొదటి విషయం ఏంటి? విశ్వాసముతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? విశ్వాసంతో మాట్లాడాడు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకొని పోయాడు అని తను ఎక్కడ చెక్కు చెదరలేదు. రెండో విషయం అమ్మా, నీ స్థితి మారాలంటే నువ్వేం చేయాలో చెప్పాడు. నువ్వు దేవునిని వెతికితే, జాగ్రత్తగా వెతికితే నీ స్థితి మారుతుంది. స్తోత్రం చెప్పండి. నీ స్థితి ఎప్పుడు మారుతుంది? ఏటండి 10 ఏళ్ళు అయింది ప్రభు నమ్ముకొని. అవును, నువ్వు ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ ఆడుకొని స్టవ్ మీద టీ పెట్టుకొని కాఫీ పెట్టుకొని బో తింటే స్థితి మారిపోతా ఉంటుంది కదా. త్వరగా మారిపోతా ఉంటుంటుంది. వెతికితే, దేవుని యొద్దకు వస్తే, ప్రార్థిస్తే నీ స్థితి మారుతుంది. తర్వాత యేసు ప్రభు యొక్క పుట్టుక కొరకు మాట్లాడాడు. తర్వాత మనుషులు మరణమైన తర్వాత ఏమవుతారు అంటే మరణించి తిరిగి లెగుస్తారని పునరుత్థానం కొరకు మాట్లాడాడు. చూడండి తర్వాత, చూడండి 19వ అధ్యాయం 25వ వచనం.
అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఎటట? నా విమోచకుడు సజీవుడు. స్తోత్రం చెప్పండి. నా విమోచకుడు. అందరు చెప్పండి, నా విమోచకుడు. అందరు చెప్పండి, నా విమోచకుడు. నా విమోచకుడు. నా విమోచకుడు సజీవుడు. నన్ను మరణము నుంచి, నన్ను పాపము నుంచి, నన్ను నరకము నుంచి విడిపించగలిగినటువంటి నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. ఎవరు చెప్పారు యేసు ప్రభు సజీవుడని? ఈయనకి, ఈయనంతటికి ఈయన గ్రహించాడు, ఈయనంతటికి ఈయన తెలుసుకున్నాడు. నా విమోచకుడు సజీవుడు, నా ప్రభు సజీవుడు. యేసు ప్రభు పాపము లేనివాడుగా పుడతాడని చెప్పిన ఈయనే యేసు ప్రభు సజీవుడుగా తిరిగి లెగుస్తాడని మరలా ఆయన భూమి మీదకి వస్తాడట. మరలా ఆయన భూమి అంటే ఆయన పుట్టు కొరకు మాట్లాడాడు, ఆయన మరణం కొరకు మాట్లాడాడు, ఆయన పునరుత్థానం కొరకు కూడా మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పాపరహితుడిగా పుడతాడని చెప్పాడు. అర్థమవుతుందా? సజీవుడని చెప్పాడు. ఆయన మరలా భూమి మీదకి వస్తాడని చెప్పాడు. యేసు ప్రభు యొక్క పుట్టుక, మరణము, పునరుత్థానము, రెండో రాకడ కొరకు కూడా యోబు గారు ప్రత్యేకమైన రీతిలో మాట్లాడాడు. యోబు జీవితంలో చాలా విషయాలు ఉంటాయి ప్రియులారా. యోబును ధ్యానిస్తే, యోబు గ్రంథం ధ్యానిస్తే అనేక నిగూఢమైనటువంటి విషయాలు, అనేకమైన లోతైన విషయాలు అర్థమవుతాయి. మీరు భక్తిలో దయచేసి వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. రోజు వాక్యం చదవండి, రోజు ప్రార్థన చేయండి. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండండి. అన్నిటికంటే మించి క్రమముగా మందిరానికి రండి, సమయానికి రండి. దేవుని మందిరములో విడుదల, సంతోషము, సమాధానం ఉంటుంది. భయపడుతూ దేవుని ఆరాధించండి. దేవుని స్తోత్రం. ఎలాగ ఆరాధించాలా? భయపడుతూ దేవుని మనము ఆరాధించాలా. చూడండి ప్రియులారా, 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. 22, 23. చాలు ప్రియులారా. యోబు గారు దేవుని సన్నిధిలో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయటము, దేవుడితో సహవాసము, దేవునితో సహవాసము చేయటం వలన సమాధానము కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఏం కలుగుతుంది? మా కుటుంబంలో సమాధానం లేదండి, మా కుటుంబంలో నెమ్మది లేదండి, మా కుటుంబంలో గలిబిలిగా ఉందండి, చాలా డిస్టర్బెన్స్ ఉందండి అంటే జాగ్రత్తగా విను. నీవు ఆయనతో సహవాసానికి రా, ఆయనతో నడువు, అప్పుడు నీవు సమాధానం కలిగి ఉంటావు. రెండోది అంటాడు, నీవు అభివృద్ధి పొందుదవు, నీవు మేలు పొందుదవు. ఫస్ట్ది సహవాసము వలన సమాధానము కలిగి ఉంటాము. ఆయనతో సహవాసం చేయటం వలన సమాధానం కలిగి ఉంటాము. ఈ సమాధానము ఆర్కే బీచ్లో 10 రూపాయలు దొరికిన మురి మిక్చర్ అంత ఈజీ కాదు. మురి మిక్చర్ అంతా ఈజీ కాదు. దాని కొరకు కోటేశ్వర్లు సమాధానం లేక భూమి మీద పిచ్చివాళ్ళ తిరుగుతున్నారు. ఐశ్వర్యవంతులు సమాధానం లేక దేశదిమ్మర్లై తిరుగుతున్నారు. జ్ఞానవంతులు సమాధానం లేక పిచ్చివారు అయిపోయారు. ఆ సమాధానం దేవుడు మనకి ఉచితంగా ఇస్తానంటున్నాడు. నీవు ఆయనతో సహవాసం చేస్తే, నీవు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. ఆ సహవాసం వలన మేలు కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. రండిరా బాబు ప్రార్థన చేద్దామంటే మేము రామ్ సార్ అనుకొని కూర్చుంటాం. ఏదో దేవుడు మహాకృప చెప్పగా 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 కొంతమంది బయలుదేరుతావు. ఇంకా ఈ వారం కూడా చెప్తున్నాను, ఖాళీగా ఇంట్లో కూర్చొని టైల్స్ మీదో గచ్చు మీదో ముగ్గేయడం మానేసి దయచేసి రండి, ఆయనతో సహవాసం చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. నువ్వు చెప్పింది చెప్పుకో, మేము ఇలాగే ఉంటాం. నువ్వు అరిసింది అరుచుకో, మేము ఇలాగే ఉంటాం. కదలాకుందును సియోను కొండవాలే బెదరాకుందును. అలాగున్నారు. అచ్చా ఎన్నిసార్లు చెప్పినా అచ్చా మేము రామంటే రామంటే, మేము రామంటే రామ్. ఏంటి
మేము ప్రార్థనకి రామంటే రాము. భీష్ముడిని చూసావా? చెప్పరే. భీష్ముడిని చూసారు, విన్నారా? విన్నారా? అదే విన్నారా? ఏటది భీముడు ఎక్కడ కనబడతాడండి? చెప్పరేమరా బాబు? ఎక్కడ? మహాభారతంలో భీముడు. ఆ భీముడు అంట భీష్మించుకొని కూర్చుకున్నాడు. ఆయన భీముడే, భీష్మాచార్యులు వేరు. దేవుని స్తోత్రం. ఆయనట భీష్మించుకొని కూర్చున్నాడట. మేము సాయంకాలం ప్రార్థనకి రామ్ పక్కన కూర్చొని సోది మాట్లాడుతాం. రండి, సహవాసం చేసిన ఎడల ఏం కలుగుతుంది? చదవండి. మీరు ఆయనతో సహవాసం చేసిన ఎడల ఏం కలుగుతుంది అంటే మీకు సమాధానం వద్దన్నమాట. ఇంట్లో ఈ గోల, ఇంట్లో సమస్యలే బాగున్నాయి. నేను ఎందుకు గుచ్చి మాట్లాడుతున్నానంటే మీరు మేలు పొందాలని నేను ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడంట అభివృద్ధి పొందుతావు. ఇక్కడ రాయబడి ఉంది 23వ వచనంలో, సర్వశక్తి వైపును తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. స్తోత్రం చెప్పండి. ఏం పొందుతామో? ఎందుకండి దేవుని పిల్లలు మనం అభివృద్ధి చెందట్లేదు? సహవాస దోషము. ఆయనతో సహవాసం చేయక, మన జీవితాల్లో నుంచి దేవునికి నచ్చంది విడిచిపెట్టక, దేవుడు అసహించుకున్న దాన్ని విడిచిపెట్టలేక మనము అభివృద్ధి చెందలేకపోతున్నాం. ముందు వచనంలో కూడా అదే చెప్పాడు ఆయన. నీ స్థితి మొదట కొంచెము ఉండెనను, నువ్వు తుదకు మహాభివృద్ధి పొందుతావు. ఎప్పుడు? నువ్వు ఆయన జాగ్రత్తగా వెతికితే, జాగ్రత్తగా ఆయనతో సహవాసం చేస్తే తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మీరు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు, సమస్యలే చెప్తున్నారు, సమస్యలు, ఇబ్బందులే చెప్తున్నారు. కానీ 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 ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదు. మీకు ప్రార్థన చేయడానికి శరీరము అంగీకరించట్లేదు. కలిసి ఉపవాసం ఉండి కన్నీరు కచ్చి ప్రార్థన చేద్దాం రండి, దేవుడు అభివృద్ధి పరుస్తాడంటే అచ్చే సమస్యలు పట్టుకొని ఏడుస్తున్నారు తప్ప సమస్యలను పరిష్కరించగలిగిన దేవుని పాదాలు పట్టుకొని ఏడవడానికి మీకు మనసు రావట్లేదు. నాకే మీరు నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే నాకివ్వు, నువ్వు కొత్త వాహనాలు కొనుక్కుంటే నాకివ్వవు, నువ్వు బంగారం కొనుక్కుంటే నాకివ్వవు, నువ్వు మేడలు కట్టుకుంటే నాకివ్వవు, నీ పిల్లలు ఉన్నతంగా స్థిరపరచబడితే అది నాకు మేలు కాదు. పిల్లలు మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. సమస్యలోనే ఏడవడం మొదలు పెడుతున్నారు, కానీ సమస్యలు పరిష్కరించగలిగిన దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఏడవడానికి మీకు మనసు లేదు. దయచేసి నేను ఎక్కువ మాట్లాడను. రండి, ఇంకొక మాట, విలువైన మాట, శ్రేష్టమైన మాట, నేను చెప్పాల్సిన మాటను తీసుకొని వచ్చి చెప్తా ఉన్నాను. చూడండి, యోబు గ్రంథం 23:12 చదవండి అమ్మా, స్పష్టంగా గట్టిగా చదవండి. పని చేయట్లేదా? వేరే మైక్ తీసుకో. మైక్ ఇవ్వండి. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుతుని. దయచేసి అందరూ అండర్లైన్ చేసుకోండి, అందరూ నాతో కలిసి చెప్పండి. 23:12 మరలా చదువుతున్నాను, నాతో కలిసి చదవండి. నేను ఈరోజు చెప్పాలనుకున్న మాటకి ఇవన్నీ పరిచయ మాటలుగా చెప్తూ వచ్చాను. దయచేసి చూడండి. ఆయన, చెప్పండి పిల్లల, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటల వలన ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయము కంటే, చెప్పండి, ఎక్కువగా ఎంచితిని. స్తోత్రం, హల్లెలూయా.
ప్రియులారా, నేను చెప్పాలనుకున్నటువంటి మాట వచ్చిన భాగము చేత వినండి. అందరూ మైండ్ వాక్యం మీద పెట్టండి. స్తోత్రం చెప్పండి. యోబు ఒక మాట అనుకుంటున్నాడు తన మనసులో. యోబు ఒక నిర్ణయం తీసుకున్నాడు తన జీవితంలో. యోబు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. యోబుకి ఒక ఆలోచన ఉంది. ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన అంటే, నా సొంత అభిప్రాయము కంటే దేవుని నోటి మాటలకే ఎక్కువ నేను ప్రాధాన్యత ఇస్తాను. నా సొంత ఏంటన్నాడు, నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవితంలో ఎక్కువగా దేన్ని ఎక్కువగా ఎంచుతాము? బంగారము, బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవన్నీ చేసిన తర్వాత దేవుని సన్నిధి, వాక్యము, ప్రార్థన అంటాం. కాదు ప్రియులారా, ఈయనేమంటున్నాడంటే, దేవా నీ నోటి నుంచి వచ్చిన మాటలు, స్తోత్రం చెప్పండి, నీ నోటి మాటలు నా సొంత అభిప్రాయము కంటే, నా ఇష్టము కంటే, నా అవసరము కంటే, నా ఆలోచన కంటే, నా మార్గముల కంటే నీ మాట ఎక్కువగా ఎంచుతున్నాను, నీ మాటకి మొదటి స్థానం ఇస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన మాటలకు మొదటి స్థానం ఇస్తున్నాను అని చెప్పాడు. అలాగిచ్చాడు. అలాంటి అభివృద్ధిని చూశాడు. మనందరూ నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మన సొంత అభిప్రాయాల కంటే దేవుని మాటకు మొదటి స్థానం ఇవ్వడం నేర్చుకోవాలి. యోబు జీవితంలో శ్రేష్టమైనది, సంపూర్ణమైనది, అద్భుతమైనటువంటి ఆలోచన, అనుభవము ప్రియులరా. ఆయన జీవితంలో అన్నిటికంటే ఏం చేశాడంటే, దేవుని మాటకి మొదటి స్థానాన్ని ఇచ్చేవాడట. అంటున్నాడు ఆయన, ప్రభువా నీ పెదవుల నుంచి వచ్చిన ప్రతి మాట నా అభిప్రాయము కంటే, స్తోత్రం చెప్పండి, ఎవరి అభిప్రాయం కంటే? మన అభిప్రాయాలు, మన ఇష్టాలు, మన నిర్ణయాల కంటే. స్తోత్రం చెప్పండి. ఏంటి, నేను ఇలాగే చేస్తానండి కార్యం. ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు, నువ్వు దైవజనుని అడిగినప్పుడు, ఏంటి మా వాళ్ళు ఇలాగే చేశారండి, ఇది ఇలాగే చెయ్యండి అని మీరే చెప్తారు. మేము మా బంధువుల పెళ్ళి ఇలాగే చేశారండి, ఇలాగే చెయ్యండి అని చెప్తారు. మా బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చనిపోయిన కార్యక్రమం ఇలాగే చేశారు, ఇలాగే చెయ్యండి అని చెప్తారు. అవునా? ఒక్కరు కూడా, అంటే నేను చూసినంతలో చాలా తక్కువ మంది, పాస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని, ఈ కార్యాన్ని మీరు ఎలా నడిపిస్తారో అలా నడిపించండి అని దైవజనుడి చేతిలో పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది. అర్థమవుతుందా? ఒక పెళ్ళి ఉంది, ఒక శుభకార్యం ఉంది, అల్లలు అది చేశారు, ఇల్లు ఇది చేశారు, ఇల్లు అది చేశారు కనుక మనం కూడా అదే చేయాలి అని అనుకుంటాం. కానీ దైవజనుడి చేతిలో పెట్టి, పాస్టర్ గారు వాక్యం ఎలాగుంటారో నడిపించండి, ఎవడేమనుకుంటే నాకేటండి అన్న తెగించి ధైర్యంగా మాట్లాడిన విశ్వాసులు చాలా తక్కువ మంది. ఎందుకండి, మా బంధువులు వస్తారండి, ఏమనుకుంటారో. ఏడి సచ్చినప్పుడు కనబడిన బంధువులు, ఆపదలలో కనబడని బంధువులు, రోగంలో కనబడని బంధువులు, మంచు మీద ఉండినప్పుడు కనబడని బంధువులు, సలహాలు ఇచ్చినప్పుడు మన చుట్టూ చేరి వాళ్ళేమనుకుంటారో అంటే నువ్వు మనుషుల అభిప్రాయానికి స్థానం ఇస్తావు, మనుషులను మెప్పిస్తూ ఉంటుంటాం. బైబిల్లో ఏదైతే ఉందో దానికి మనం ప్రాధాన్యత ఇవ్వము, కనుక మనం అభివృద్ధి చెందట్లేదు. ఇది అంటున్నాడు ఈయన, ప్రభువా నా సొంత అభిప్రాయం కంటే నీ నోటి నుంచి వచ్చిన మాట నేను ఎక్కువగా దాన్ని ఇష్టపడతాను. నా అభిప్రాయం కంటే మీ అభిప్రాయం మిన్న, నా మాట కంటే మీ మాటే ముందుది, నా స్థితి కంటే మీ స్థితే గొప్పది, నా ఉద్దేశము కంటే ప్రభా నీ ఉద్దేశమే జరగని అని ప్రభు వైపు చూడగలగాలి. యోబు జీవితంలో ఆ మాట నా జీవితంలో చాలా ప్రభావితం చేస్తూ ఉంది ఈ మధ్యకాలం. అవును కదా, మన జీవితాల్లో అన్ని మన ఇష్టాలు, మన అభిప్రాయాలే మాట్లాడుతుంటాం. కొంతమంది కూర్చొని భార్య భర్తలు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. భార్య భర్తను పిలుస్తుంది, అన్నయ్య చెప్పారు, చెప్పారా పొలం ఎంతకేమో, నువ్వు ఎంతకే చెప్పు, సరే నువ్వు ఎంతకే చెప్పు. ఇద్దరు అభిప్రాయాలు ఒక అభిప్రాయంగా తీసుకుంటూ ఉంటారు. భర్త అభిప్రాయం భార్య, భార్య అభిప్రాయం భర్త తీసుకొని, ఈ రెండు అభిప్రాయాలు తీసుకొని దైవజనుడి దగ్గర పెడతా ఉంటారు. దేవుడు దీన్ని చూస్తూ ఉంటాడు. నీ అభిప్రాయం ఏంటి? భార్యకైనా బుద్ధి ఉండాలా, భర్తకైనా బుద్ధి. యోబు ఏమన్నాడు?
7 పిల్లలుగా అన్నావు, ఎంతమంది పిల్లలుగా అన్నావు, వాళ్ళు పెద్దలు అయిపోయారు, వాళ్ళు పెద్ద ఫంక్షన్లు చేసుకుంటున్నారు. అంత పెద్దలు అయిపోయినప్పుడు ఈ భార్య వచ్చి అంటుంది, ఏయ్ యోబు, దేవుడొద్దు సన్నిధొద్దు ప్రార్థన ఏదొద్దు అంటుంది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇన్ని సంవత్సరాలు కలిసి నడిచాం కదా, అయ్యో మా ఆవిడ చెప్పింది, అయ్యో మా ఆవిడ చెప్పింది, అయ్యో మా ఆవిడ ప్రార్థనకి వెళ్ళొద్దంది, అయ్యో మా ఆవిడ పని చేయొద్దంది పాస్టర్ గారికి, అయ్యో మా ఆవిడి, అయ్యో మా ఆవిడి, అయ్యో మా ఆవిడి. ఈ ఆవిడ తీసుకెళ్ళాను గోతులు ఎట్టింది, ఆవిడ తీసుకెళ్ళా చెప్పారు అనని అని తీసుకెళ్ళి, అనని తీసుకెళ్ళి భార్య ఏం చేసింది? ఈ భార్య మాట అన్నాడు. ఆదం ఏం చేశాడు? అయ్యో మా ఆవిడ, అయ్యో మా ఆవిడ, అయ్యో మా ఆవిడ, దేవుడిచ్చిన ఆవిడ, దేవుడి అందరికీ దేవుడు ఎత్తాడు, దెయ్యం ఎవరు? ఆవిడ అభిప్రాయం తీసుకున్నాడు. తినొద్దురా బాబు అని దేవుడు చెప్తే మనోడు భార్య అభిప్రాయం తీసుకుని ఏం చేశాడు? తీసుకొని తిన్నాడు. భార్య అభిప్రాయం. భార్యలారా, మీ భర్తలను భక్తిలో నడిపించుకోండి, అది మంచి భార్య. దేవుని స్తోత్రం. మీ భర్తలను దేవుని సన్నిధికి ప్రోత్సహించండి, మంచి భార్య. మీ భర్తలు తప్పు చేస్తున్నప్పుడు, మీ భర్తల జీవితాల్లో వాక్యము లేనప్పుడు, చూడండి ఎన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయో. మీ ఆయన ఏడమ్మా? మా ఆయన పనికి వెళ్ళాడండి. మీ ఆయన ఏడమ్మా? తాగడానికి వెళ్ళాడండి. మీ ఆయన ఏడన్నా? పని మీద వెళ్ళాడండి. మీ ఆయన ఏడమ్మా? ఊరు వెళ్ళాడండి. మీ ఆయన ఏడమ్మా? ఎక్కడే కనబడ్డు? నీతో సినిమాలో కనబడతాడు, నీతో బీచ్లో కనబడతాడు, నీతో పండుగలో కనబడతాడు, నీతో పబ్బంలో కనబడతాడు, నీతో అన్నిట్లో కనబడతాడు. చర్చికి వచ్చినప్పుడే మన ఆయన మనతో కనబడ్డు. మంచి భార్య. స్తోత్రం చెప్పండి. అభిప్రాయం. ఎవరి అభిప్రాయం? భార్య అభిప్రాయం భర్త తీసుకోవడం కాదండి. భార్య భర్తలు కలిసి దేవుని అభిప్రాయం తీసుకోవాలి. ఆ దేవుని స్తోత్రం. యోబు ఏమంటున్నాడు? ప్రభువా, నా సొంత అభిప్రాయం కంటే నీ నోటి మాట నాకు మిన్నా. స్తోత్రం చెప్పండి. ఎస్, ఏ మురుకురల్లా మాట్లాడుతావు అని భార్యతో చెప్పలేవు, నీ భర్తతో చెప్పలేవు. ఏమరా బాబు అలా మాట్లాడుతావు? ప్రాణం పెట్టిన దేవుడు, మనకు అన్నీ ఇస్తున్న దేవుడు, దేవుని సన్నిధికి వద్దంటవేటి, ప్రార్థనకు వద్దంటవేటి, నేను దేవునికి ఇస్తానంటే వద్దంటవేటరా బాబు అని చెప్పలేవు. అర్థం ఏంటంటే వీళ్ళిద్దరూ అననీయ సప్పేరులాగా ఎంతే వచ్చిందండి. మీకు ఒక సంగతి చెప్పనా? కొంతమంది యవ్వన పిల్లలు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. ఈ యవ్వన పిల్లల్లో చాలామంది, మన యవ్వన పిల్లల్లో చాలామంది వారి కష్టార్జితంలో 10వ వంతు తీసుకొని వస్తున్నారు. మన యవ్వనస్తుల్లో కొంతమంది వారి కష్టార్జితంలో 10వ వంతు మందిని తీసుకొస్తున్నారు. వారికి ఎవరు నేర్పించారు? వాళ్ళకి ఎవరు చెప్పారు? చెప్పండి, తల్లులుగా చెప్పండి. మీ పిల్లలకి ఎవరు నేర్పించాలా? చెప్పరేమి? ఎవరు నేర్పించాలా? కార్తీక్, ఎవరా నీకు దశంభాగం ఇమ్మని చెప్పారు? చెప్పు. ఈడు అల్ల అనిల్ కూడా ఉంటాడు, టప్ప కొడతాడు. ఈడాడు ఆడు. నేనేం చెప్తున్నానంటే మన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించాలా. ఏం నేర్పించాలా? యోబు ఏం నేర్పిస్తున్నాడు? నా సొంత ఇష్టం కాదండి, దేవుని వాక్యము నా జీవితంలో ఏమంటున్నాడు? ఎక్కువగా ఎంచుకున్నాను. దేవుని స్తోత్రం. ఎక్కువగా ఎంచుకున్నాను. దేవుని స్తోత్రం. మరలా చెప్తున్నాను, మన సొంత అభిప్రాయాల కంటే దేవుని వాక్యము ఎక్కువగా ఎంచుకొనగలగాలి. అప్పుడు నీవు మహా 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 అభివృద్ధి చెందుతావు. దేవుని స్తోత్రం. ఒక నిర్ణయం తీసుకుందాం ఈరోజు. యోబు జీవితంలో మొదటి అధ్యాయం ఉండిపోయేవేమో. యోబు జీవితంలో ఇంకా చాలా అధ్యాయాలు ఉన్నాయి, చాలా పాఠాలు నేర్చుకోవాలి. ఒక నిర్ణయం తీసుకుందాం ఈరోజు. ప్రభువా, నా సొంత అభిప్రాయం, సొంత ఆలోచనలు కాదు నాయన, మీ వాక్యము, మీ మాటకు ఎక్కువగా నేను ప్రాధాన్యత ఇస్తాను. నీ మాటలు నేను జాడల యందు నడుస్తాను, నీ మాటను బట్టి బ్రతుకుతాను ప్రభా. అప్పుడు నేను అభివృద్ధి చెందుతాను. ఎంతమంది అభివృద్ధి చెందాలనుకుంటున్నారో, ఈ సంవత్సరం ఎంతమంది మీ స్థితి మారాలనుకుంటున్నారో, దయచేసి యథార్థంగా మోకరించండి, యథార్థంగా ప్రార్థన చేద్దాం, నమ్మకంగా ప్రార్థన చేద్దాం. ప్రభా, మా స్థితి కొంచెం ఉంది నాయన, జాగ్రత్తగా వెతికి మా జీవితాన్ని మార్చుకుంటే మేము మహాభివృద్ధి చెందుతామని చెప్పావు గనుక మా ఉద్దేశాలు, మా అభిప్రాయాల కంటే మీ మాటను ఎక్కువగా తీసుకుంటాం, ఎక్కువగా ఎంచుదాం, ఎక్కువగా భావిద్దాం. దయచేసి ప్రార్థన చేసుకుందాము. వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన.
ఇదిగో నాయన ఉదయకాల సమయంలో యోబు జీవితంలో నుంచి అయ్యా 6-7 విషయాలు తండ్రి నాయన నేర్పించావు, నేర్చుకున్నాం నాయన. అన్నిటికంటే మిన్నైనది, అన్నిటికంటే మా అభిప్రాయాలు, ఉద్దేశాలు, అవసరతల కంటే, మా అవసరతల కంటే దేవుని మందిరం యొక్క అవసరత ఎక్కువగా, మా అభిప్రాయం కంటే దేవుని అభిప్రాయం ఎక్కువగా, మేము మా ఇంట్లో సమయాన్ని గడిపడం కంటే దేవుని ఇంటిలో సమయం గడుపుట ఎక్కువగా భావించి ఎంచుకోవటానికి తండ్రి ఈ దినము సంఘ బిడ్డలందరికీ వాళ్ళ హృదయాలు తెరవండి నాయన, వారి మనస్సులను తెరవండి ప్రభు. వారి జీవితాలలో మీ మాటకి ఎక్కువ స్థానం ఇవ్వడం నేర్పించండి. మీ మాటకు లోబడడం, మీ మాటకు భయపడడము, మీ మాటను ప్రేమించడం నేర్పించండి నాయన. అలాంటి కృపచేత ఇదేన సంఘాన్ని నింపండి. అందరి జీవితాల్లో వాక్యము కార్యం చేసే కృపను అనుగ్రహించి నడిపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.